హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మీరు చూస్తున్నారు కదా! ఇదొక ఫ్రాక్ అండి. ఒక ఫుల్ శారీ తోటి ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేశానన్నది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. నడుము దగ్గర ఫ్రిల్స్ కూడా చూసారు కదా! చాలా హాఫ్ ఇంచ్ ఫ్రిల్స్ పెట్టానండి. చాలా సన్నగా. ఇప్పుడొచ్చేసి ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న హ్యాండ్ అండి ఇది. ముడతల హ్యాండ్. దీని పేరైతే నాకు తెలీదు. అందుకని ముడతల హ్యాండ్ అని చెప్తున్నాను చూడండి. ఇది ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేశానన్నది కూడా చాలా సింపుల్‌గా, కొత్తవారికి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పేసానండి. ఇప్పుడు కటింగ్ వీడియో చూద్దాము. చూడండి. ఫుల్ శారీ. ఈ ఫుల్ శారీ తోటి ఒక ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేద్దాం అనేది ఒకే వీడియోలో చెప్పేస్తానండి. ఇప్పుడు వచ్చేసి ఇది 4 ఫోల్డింగ్స్ అండి. సిల్క్ లైనింగ్ తీసుకున్నాను. ఇది 4 ఫోల్డింగ్స్. టోటల్ పొడవు వచ్చేసి 15 ఇంచెస్ తీసుకుంటున్నానండి. చూడండి. అదే 15 ఇంచులు ఇటువైపు కూడా ఏ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటికి కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇది కంప్లీట్ అయిపోయిందా? ఇది ఫుల్ షోల్డర్ లెంత్ అండి. 7 ఇంచెస్ తీసుకున్నాను. అదే 7 ఇంచెస్ ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. సేమ్ చంకడం కూడా 7 ఇంచెస్ మార్క్ చేసేసుకున్నానండి. చూడండి. అదే 7 ఇంచెస్ ఇటువైపు కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసుకున్నానండి. మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ అన్నిటికీ కూడాను ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. నడుము కొలత ప్రకారమే కట్ చేస్తానండి నేను. చూడండి. నడుము వచ్చేసి 28 అనమాట. అందులో సగం ఎంతండి? 7. వీళ్ళు కొంచెం లూజ్ పెట్టమన్నారు కాబట్టి 7 పెడుతున్నానండి. ప్లస్ 1 ఇంచ్ డాట్ ఎంతండి? 8 ఇప్పుడు వచ్చేసి హై నెక్ కొలత కాబట్టి 8 2 ఇంచులు కలిపితే ఎంతండి? 9 అనమాట. చూడండి. ఈ రెండింటికి కలిపితే ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ప్లస్ ఖర్చు. ఇప్పుడు చూడండి. ఈ చంక వైపు వచ్చేసి 1 ఇంచుకి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మార్క్ చేసిన తర్వాత ఈ రౌండ్ స్కేల్ ఉంది కదా, ఈ లైన్ ఈ మార్కింగ్ ఈ 3 టచ్ ఏ విధంగా పెట్టేసి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఇక్కడ వచ్చేసి ఫుల్ షోల్డర్ కాబట్టి షోల్డర్ వైపు వచ్చేసి ఒక ½ ఇంచ్ డౌన్ పెట్టుకోవాలండి. ఇంకా కింద వైపు డాట్స్ వచ్చేసి ఎంతండి? 8 కదా. అందులో సగం ఎంత? 4 గీత. 4 గీతకి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ కూడాను 4 గీతకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఇది కంప్లీట్ అయిపోయిందా? ఫ్రంట్ డాట్ వచ్చేసి 3 ఇంచెస్, బ్యాక్ సైడ్ డాట్ వచ్చేసి ఒక 6.5 మార్క్ చేస్తున్నానండి. ఇది 1 ఇంచ్ డాట్ కాబట్టి ఇటువైపున ½ ఇంచ్, ఇటువైపున ½ ఇంచ్ అండి. ఇంకొచ్చేసి ఇది చిన్న సైజే కాబట్టి సైడ్ కుట్టుపడే దగ్గర వచ్చేసి 1.5 ఇంచ్ అండి. 1.5 ఇంచ్ విధంగా క్రాస్ తీయడం వల్ల వేసుకున్న తర్వాత నడుము దగ్గర స్ట్రైట్ లైన్ డ్రా చేసినట్టే ఉంటుందండి. ఇప్పుడు చూడండి. చూడడానికి వచ్చేసి చాలా క్రాస్ ఉన్నట్టుంది కదా, కానీ కుట్టిన తర్వాత నడుము దగ్గర ఈ సైజ్ వాళ్ళకి వచ్చేసి 1.5 తీయాలి. నడుము దగ్గర స్కేల్ తో లైన్ డ్రా చేసినట్టు ఉంటుందండి. అంత పర్ఫెక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ఇది పాటించాలి. ఇక్కడ చూడండి. నెక్ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు పెట్టేస్తున్నాను. ఇక్కడ ½ ఇంచ్ డౌన్ చేశాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేయడమేనండి. ఇక్కడ ఒకేసారి నేను ఫ్రంట్కి కూడా డ్రా చేస్తానండి. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాము. చూడండి. ఇక్కడ నుంచి ఫ్రంట్ వైపు వచ్చేసి ఖచ్చితంగా ఒక 3/4 లేదా 1 ఇంచ్ వరకు కూడాను లోతు తీయాలండి. అంతేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి. కటింగ్ అయిపోయింది. ఇక్కడ ఘాట్లు కూడా పెట్టేసానండి కుట్టుపడే దగ్గర. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాం. ఫ్రంట్ నెక్. చూడండి. ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్ అండి. ఇంకా నెక్లు వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి క్యాన్వాస్ యూస్ చేసి కట్ చేసేస్తానండి. చూడండి. ఇక్కడ చూడండి. హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. చూడండి. ఇది 4 ఫోల్డింగ్స్ అనమాట. ఒకేసారి 2 హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. కింద వైపు ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసి ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసేసానండి. టోటల్ పొడవు వచ్చేసి హ్యాండ్ పొడవు 12 ఇంచెస్ అండి.
అదే టూల్ వచ్చేసి ఇటువైపుని కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుని స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. స్కిన్ హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ అండి. 3 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. చూడండి చంక రౌండ్ వచ్చేసి 14 ఇంచెస్ కాబట్టి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ నుంచి చూడండి ఈ విధంగా పావు తక్కువ 2 ఇంచులు మార్క్ చేసేసుకొని స్కేల్తో ఈ విధంగా లైన్ డ్రా చేసేసానండి. కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి పావు తక్కువ 5 ఇంచులు అండి. ఈ విధంగా మార్క్ చేసేసుకొని లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఇది పక్కన పెట్టేసాను. ఇప్పుడు చూడండి హ్యాండ్ షేప్ ఏ విధంగా తీస్తానని ఇక్కడ మార్క్ చేసాను కదా, ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచు డౌన్ పెట్టేసి ఇక్కడ నుంచి ఆ పావు ఇంచులో కలిపేయాలి. అక్కడ నుంచి ఈ విధంగా ఈ లైన్లోకి కలిపేసి కిందకు వచ్చే కొద్దీ ఒక పావు ఇంచు కంటే తక్కువ డౌన్ చేసుకుంటూ రావడానండి. అంతేనండి, చాలా సింపుల్గా మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నాను. ఫ్రంట్ లో తీద్దాము. దగ్గర ఘాటు పెట్టుకున్నాము. ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకున్నామండి. మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 6 ఇంచులు సగం అంతా 3 ఇంచెస్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అండి. హాఫ్ ఇంచ్ వచ్చేసి లోపు తీద్దాము. హాఫ్ ఇంచ్ లోపు మార్క్ చేసుకొని కలిపేసుకొని అక్కడ నుంచి నిదానంగా 1 ఇంచ్ లో కలిపేయాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అని గుర్తు కోసం ఈ విధంగా ఘాటు పెట్టేస్తాను. ఇప్పుడు వచ్చేసి బాటమ్ కట్ చేద్దామండి. తెలిసిందే కదా, ప్రతిసారి కూడా నేను బాటమ్ వచ్చేసి 6 ముక్కల పద్ధతిలోనే కట్ చేస్తాను అనమాట. చూడండి ఇక్కడ చూడండి బాటమ్ పార్ట్ కటింగ్ కోసం ఈ విధంగా ఇవి 4 ఫోల్డింగ్స్ అనమాట. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది, ఓపెన్స్ అటు వైపు ఉంది. ఇది కూడా క్లోజ్ పార్ట్ అనండి, ఇటు ఓపెన్స్ అనమాట. ఇక్కడ చూడండి ఈ సైజు వాటికి వచ్చేసి ఏం కొలుచుకోకుండానే నడుము కొలత ప్రకారం అయితే ఒక 6 ఇంచులు అండి. ఇటువైపున 6 ఇంచులు పెట్టేసుకుని సేమ్ అదే 6 ఇంచులు ఆపోజిట్ అనమాట ఇటువైపున ఈ విధంగా పెట్టేసుకొని ఈ మార్కింగ్ నుంచి ఆ మార్కింగ్ వరకు ఒక లైన్ డ్రా చేయాలండి. చూడండి ఈ విధంగా. ఇది ఓవర్ సైజ్ వాళ్ళకి తప్ప ఇంకా ఏ సైజ్ వాళ్ళకైనా కూడాను 34 నడుము వరకు ఉండే వాళ్ళకైనా ఇదే మెథడ్ సెట్ అయిపోద్దండి. ఇది 6 ముక్కల పావడా పద్ధతి అనమాట. 2 మీటర్ క్లాత్ తోటి లాంగ్ ఫ్రాక్ అయినా షార్ట్ ఫ్రాక్ అయినా పావడా ఉంటది కదా, వీటన్నిటికి కూడాను సరిపోతుంది. ఇది చూడండి ఇప్పుడంతా మార్క్ చేసాం కదా, ఇదంతా కట్ చేసేది. ఇక్కడ చూడండి ఇది క్లోజ్ పార్ట్ కదా, దీన్ని కూడా కట్ చేస్తున్నాం. చూడండి ఇది కూడా క్లోజ్ పార్ట్ కదా, ఇది కూడా కట్ చేస్తున్నాను. అంటే ఇందులో 2 పెద్ద ముక్కలు 4 చిన్న ముక్కలు వస్తాయండి. 6 ముక్కల పావడా ఉంటుంది కదా, ఆ పావడా మెథడ్ అనమాట. అంటే 2 మీటర్ క్లాత్ తోటి ఎవరికైనా సెట్ అయిపోద్ది అనమాట. లైనింగ్ క్లాత్ 2 మీటర్లతోనే సెట్ అయిపోయే విధంగా ఉంటుందండి. చెప్పాను కదా, ఒక మరి ఓవర్ సైజ్ వాళ్ళకి తప్ప ఎవరికైనా సెట్ అయిపోద్ది. చూడండి ఇవన్నీ 4 చిన్న ముక్కలు. నేను ప్రతి వీడియోలో కూడా ఇదే చెప్తున్నానండి. ఇది 2 పెద్ద ముక్కలు అండి. దీన్ని జాయిన్ చేసేటప్పుడు కూడాను ఈ విధంగా పెట్టేసి ఒక పెద్ద ముక్కకి ఒక చిన్న ముక్క, ఇటువైపున ఒక చిన్న ముక్క, ఇటువైపున ఇంకో చిన్న ముక్క అండి. ఈ విధంగా జాయిన్ చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి లేదండి, జాయిన్ చేసేటప్పుడు వచ్చేసి ఇది కట్ చేసాం కదా, ఇది క్రాస్ పార్ట్. ఈ చిన్న ముక్కలో క్రాస్ పార్ట్ ఉంటుంది, స్ట్రైట్ పార్ట్ ఉంటుందండి. ఈ స్ట్రైట్ పార్ట్ తీసుకొచ్చి ఈ క్రాస్ పార్ట్ మీద ఈ విధంగా పెట్టేసి కుట్టకూడదు. ఈ విధంగా క్రాస్ పార్ట్ తీసుకొచ్చి ఈ పెద్ద ముక్క కూడా క్రాస్ పార్ట్ ఉందిగా ఈ విధంగా పెట్టేసి కుట్టుకోవాలండి. అంతే, ఇందులో పాటించాల్సింది ఇంకొకటి ఏమీ లేదండి. ఇక్కడ చూడండి బాడీ పార్ట్కి వచ్చేసి నేను బయట వైపు నుంచి గమ్ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇది వచ్చేసి ఇప్పుడు కట్ చేసేది హ్యాండ్స్ కోసం అండి. దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసానండి. నాకు వచ్చేసి కింద బాటమ్ ఒరిజినల్ వచ్చేసి 35 ఇంచెస్ కావాలన్నమాట. నేను ఒకసారి కింద వైపు నుంచి కింద బార్డర్ కూడా నాకు అవసరం లేదండి. ఆ బార్డర్ విడిచిపెట్టేసి
నాకు ఖర్చుతో కలిపి 36 ఇంచెస్ వరకు మార్క్ చేసేసుకొని పైన ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను మార్క్ చేసేసుకొని కట్ చేసేస్తానండి. ఇంకా అదంతా నాకు అవసరం లేదనమాట. చూడండి ఈ విధంగా అంతా మార్క్ చేసేసుకుంటున్నాను. పైన ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతా ఈ విధంగా మార్క్ చేసుకున్నదంతా కూడాను ఈ విధంగా కట్ చేసుకుంటూ వస్తున్నానండి. చూడండి చివరి వరకు కూడాను కట్ చేసేస్తాను. నాకు శారీ ఎక్కువే ఉందండి ఫ్రిల్స్ కోసము, కానీ నేను ఎంత అనేది కొలవలేదనమాట. బయటకు వచ్చేసి బయట భాగం వచ్చేసి నేను బాడీకి పెట్టేసుకున్నాను. తర్వాత కొంత క్లాత్ వచ్చేసి నేను హ్యాండ్స్ కండి ఇది చూడండి బాడీకి గమ్ పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇదంతా కూడాను బాడీకి బాటమ్ పార్ట్ అనమాట. బాడీ పార్ట్ పన్ను కింద ఫ్రిల్స్ కండి. ఇది వచ్చేసి హ్యాండ్ మోడల్ హ్యాండ్ అని చెప్పాను కదా, ఇది ఒకటి కుట్టి పెట్టేసుకున్నాండి మీకు అర్థం అవడం కోసం. ఈ విధంగా ఇంకో హ్యాండ్ని కుడతాననేది చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇది 13 ఇంచులండి వెడల్పు. పొడవు వచ్చేసి శారీ పన్న బార్డర్ తీసేయంగా ఎంత ఉందో అంత పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మిడిల్కి మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసేసుకొని ఫస్ట్ ఒక కుట్టు కుట్టుకుంటున్నాను చూడండి. అంటే మళ్ళీ కుట్టు పక్కకు పోకూడదండి, మిడిల్కి మార్క్ చేసుకున్న దగ్గరే మనకి కుట్టు పడాలన్నమాట. 13 ఇంచులండి వెడల్పు. చూసారు కదా మీరు హ్యాండ్ ఒకటి అట్లా వస్తుంది అనమాట. చూడండి ఒకవైపున అయిపోయింది కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున మిడిల్లో కుట్టేసాను. ఇంకా అటు ఇటు 2 సైడ్లు కూడాను ఇదే కుట్టుకోవాలండి. లూజ్ కుట్టు పెట్టుకోండి. నేను వచ్చేసి నార్మల్ కుట్టే పెట్టేస్తాను. లూజ్ కుట్టు పెట్టేస్తే ఫ్రిల్ లాగినప్పుడు వచ్చేసి చక్కగా వచ్చేస్తుందండి. చూడండి ఈ విధంగా నిదానంగా ఒక పాదం గ్యాప్ తోటి ఇటువైపున కుట్టుపడాలండి. ఇది అయిపోయింది కదా. చూడండి ఇక్కడ మర్చిపోయాను బార్డర్ కట్ చేయడం. ఫస్ట్ ఈ బార్డర్ని ఇప్పుడు కట్ చేసేస్తానండి. చూడండి ఈ బార్డర్ కట్ చేసేసుకొని మీకు తెలుసు కదా, మామూలుగా అయితే ఆల్రెడీ దారం కుట్టేస్తున్నాం కదా, ఒక దారం పోగును పట్టేసుకొని ఈ విధంగా లాగితే మొత్తం ఫ్రిల్గా ఏర్పడుతుంది కదండి. లూజ్ కుట్టు అనుకోండి చాలా ఫాస్ట్గా వచ్చేస్తుందండి. ఇది ఇంకా కొంచెం గట్టి కుట్టు కాబట్టి కొంచెం టైం తీసుకుంది నాకు. లూజ్ కుట్టు కాబట్టి మీరైతే లూజ్ కుట్టు కుట్టుకోండి. ఇంక ఈ విధంగా ఈవెన్గా సర్దుకుంటూ రావడమేనండి. ఇంక అంతే, అంతకుమించి ఏమీ లేదనమాట. పెద్ద కష్టపడేది ఏమీ లేదండి ఈ హ్యాండ్లో. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఇంకా 2 చివర్లు కూడాను ఈ విధంగా దారం పట్టుకొని ఈ క్లాత్ని ఈ విధంగా లాగితే ఫ్రిల్గా ఏర్పడుతుంది కదా. అంటే ఇదొక మెథడ్ అండి. ఇంకొక మెథడ్ కూడా ఉందన్నమాట ఈ ఫ్రిల్గా. అంటే ఈ హ్యాండ్ కుట్టే విధానంలో 2-3 మెథడ్లు ఉన్నాయండి. మీకు వచ్చేసి ఒక మెథడ్ చూపిస్తున్నాను, అది కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది ఒక మెథడ్ అండి. చూడండి ఇటువైపున కూడా ఈవెన్గా సర్దేశాను ఫ్రిల్స్. సేమ్ అదే విధంగా ఇటువైపున కూడా ఆ విధంగా దారపు పోగును పట్టుకొని లాగితే మొత్తం వచ్చేసి ఫ్రిల్గా ఏర్పడిపోతుంది. ఇంక వీటన్నిటిని మనం చేయాల్సింది ఈవెన్గా సర్దాలండి. మొత్తం ఒకవైపుకి లాగినట్టు కాకుండా ఈవెన్గా సర్దేసుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఆల్రెడీ లైనింగ్ కట్ చేసుకొని ఉన్నాం కదండి. చూడండి లైనింగ్కి మిడిల్కి ఒక మార్క్ చేసుకున్నాను. ఈ మధ్యలో కుట్టుపడింది కదండి ఫ్రిల్, ఆ మార్కింగ్ మీద ఉండాలండి. చూడండి నేను ఏ విధంగా కుడతాననేది ఒకసారి గమనించండి. ఫస్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర ఆ విధంగా ఒక కుట్టు కుట్టేశాను. ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ మిడిల్ మార్కింగు, ఈ పైన మిడిల్ కుట్టాం కదండి ఫ్రిల్, అది ఈవెన్గా ఒకదానిపైన ఒకటి రావాలండి. ఓకేనా, పక్కకు జరిగిపోకూడదు. అప్పుడు మన షోల్డర్కి కరెక్ట్గా వస్తుందండి, లేకపోతే పక్కకు జరిగిపోతుంది, అది పర్ఫెక్ట్గా ఉండదండి. ఇక్కడ మీకు పాయింట్ చూపించింది ఏంటి అంటే మిడిల్కి కూడా కుట్టు వేసేయాలండి, లేకపోతే ఆ ఫ్రిల్ని మనం లాగినప్పుడు అటు ఇటు జరిగిపోద్ది అనమాట. ఇప్పుడు లైనింగ్ మీద పెట్టిన తర్వాత మిడిల్కి కూడా ఒక కుట్టు వేయాలి. అది ఒకటి మీకు చూపించలేదండి వీడియోలో, కానీ ఖచ్చితంగా వేయండి, అప్పుడు జరిగిపోదు, పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ విధంగా లూజ్ లేకుండా సైడ్ కూడాను ఒక కుట్టు కుట్టేసుకుంటూ రావడమే. ఇంకా కింద వైపు కూడా చూడండి ఈ విధంగా జాయిన్ చేసేస్తున్నాను. నేను కుట్టలేదు కదా, ఇప్పుడు నేను తర్వాత కుట్టేస్తానండి. ఆ మిడిల్కి కుట్టు కనపడాలి. యాక్చువల్గా మీకు చెప్పాను కదా, మార్క్ చేసుకున్న దగ్గర ఆ మిడిల్ ఫ్రిల్ కూడాను, ఆ ఫ్రిల్ మీద ఇంకొక కుట్టు పడాలండి, అప్పుడు మీకు జరిగిపోదు. చూడండి ఈ విధంగా ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేసానండి. ఇప్పుడు చూడండి ఈ సైడ్ వచ్చేసి మళ్ళీ కొంచెం ఉందిగా లైనింగ్, దాన్ని కూడా ఫిల్ చేయాలి కాబట్టి కొంచెం ఒరిజినల్ క్లాత్ని తీసుకొచ్చేసి చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఒక 2 కుట్లు కుట్టేసుకుంటానండి. పైనుంచి అన్న కుట్టు వేయట్లేదు కాబట్టి ఒక 2 కుట్లు కుట్టేస్తున్నాను. చూడండి ఈ విధంగా జాయిన్ చేసేసుకోవడమే. మీకు ఈ మెథడ్ వద్దు అనుకుంటే ఫుల్ హ్యాండ్ మొత్తం ఫ్రిల్ కావాలంటే హ్యాండ్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు క్లాత్ తీసేసుకుంటే సరిపోతుందండి. కానీ నేను ఈ మెథడ్లో కుట్టాలనుకున్నాను కాబట్టి నేను సైడ్ వచ్చేసి నార్మల్ క్లాత్ పెట్టేశాను అనమాట. ఫ్రిల్ నాకు ఫుల్ అవసరం లేదు అని. చూడండి ఈ విధంగా మొత్తం కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసుకుంటూ రావడమేనండి. చూసాడు కదా ఎంత సింపుల్గా ఉందో, చూడడానికి ఎంత పర్ఫెక్ట్ లుక్ ఉంది. ఇప్పుడు ఈ హ్యాండ్స్ కుట్టేసాం కదా, వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకా బాడీ పార్ట్ అండి, నెక్ వచ్చేసి వీటికి కుడదాము. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని
మిడిల్కి మార్క్ చేసుకుంటున్నానండి. మిడిల్ మార్కింగ్ దేనికండి? నెక్ కుట్టుకోవడం కోసం అనమాట. క్యాన్వాస్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా, దానికోసం అండి. ఇప్పుడు వచ్చేసి 6.5 ఇంచులండి బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి అంతవరకు కుట్టు కుట్టేశాను. ఇప్పుడు పైకి కుట్టు కనపడుతుంది కదా, ఈ క్యాన్వాస్లో కూడా మార్క్ చేసుకున్నాను మిడిల్. ఆ మిడిల్ ఆ కుట్టు మీదే రావాలండి. అంటే బాడీ పార్ట్ మీద కుట్టు, ఈ క్యాన్వాస్ కుట్టు ఒకదాని మీద ఒకటి రావాలన్నమాట. ఇంకా పక్కా జరిగిపోకూడదు. ఎందుకు ఈ పద్ధతి అంటే మనకి నెక్ పక్కా జరిగిపోదండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకోసం ఈ పద్ధతి ఫాలో అవుతాను అనమాట. చూడండి, ఈ విధంగా నిదానంగా పాదం గ్యాప్ తోటి నిదానంగా సర్దుకుంటూ కొంచెం దూరం కుట్టిన తర్వాత వచ్చేసి రౌండ్ తిరిగే దగ్గరంతా పాదం ఆ విధంగా ఎత్తి మళ్ళీ దించాలండి సూదిని, లేకపోతే ముడత వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకోసము చూడండి, ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఈ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేయడమేనండి. చూడండి, ఈ విధంగా మిడిల్కి కట్ చేసి ఇక్కడ కూడా ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసేసి మొత్తం ఘాట్లు పెట్టేసుకోవడమేనండి. చాలా సింపుల్ అనమాట. క్యాన్వాస్ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఏ నెక్ షేప్ అయినా కూడా చాలా పర్ఫెక్ట్గా తిరుగుద్దండి. అందుకోసం క్యాన్వాస్ యూస్ చేయండి. చూడండి, నార్మల్గా కంటే కూడా క్యాన్వాస్ యూస్ చేయడం వల్ల నెక్ షేప్ బాగుంటుంది, పట్టుకొని ఉంటుందండి. ఏ షేప్ అయినా కానీ కొంచెం కరువు షేపులు ఇట్లాంటివన్నీ కూడా నార్మల్గా కుట్టగలిగినా అది నిలబడదు అనమాట. కానీ క్యాన్వాస్ యూస్ చేయడం వల్ల నిలబడినట్టు ఉంటుందండి, బాడీకి అద్దినట్టు అట్లే అతుక్కొని ఉంటుంది అనమాట. అందుకోసం చూడండి, మళ్ళీ పైనుంచి ఖచ్చితంగా ఒక అనక కుట్టండి. ఇక్కడ షేప్ వచ్చింది కదా, అదంతా కూడాను తిప్పిస్తున్నాను అనమాట. చూడండి, ఆ విధంగా పైకి మళ్ళీ ఇచ్చేసుకొని పైనుంచి మళ్ళీ ఒక అనక కుట్టేసుకుంటూ రావడమేనండి. అంతే అండి. ఇప్పుడు చూడండి, బ్యాక్ సైడ్ డాట్లు అండి. బ్యాక్ సైడ్ డాట్లకి ఈ విధంగా మిడిల్కి మార్క్ చేసేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ డాట్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులు అన్నమాట. ఫోల్డింగ్ మీద 1/2 ఇంచు, 1 ఇంచ్ కదా వదిలిపెట్టుకున్నాము. ఆ 1 ఇంచ్కి ఫోల్డింగ్ మీద వచ్చేసి 1/2 ఇంచ్, 6.5 ఇంచులకి ఆ విధంగా 2 కుట్లు వేసేసాను. ఒక కుట్టు అయిపోయింది కదా, సేమ్ అదే విధంగా ఇంకొక వైపున కూడా ఇంకొక డాట్ కుట్టేస్తున్నానండి బ్యాక్ సైడ్కి. చూడండి, ఎంత సింపుల్గా అయిపోతుందో. అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇప్పుడు ఫ్రంట్ అండి. ఫ్రంట్కి కూడా సేమ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మిడిల్కి వచ్చేసి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలండి. ఫ్రంట్ పొడవు వచ్చేసి 6 ఇంచులు పెట్టుకున్నాను. 6 ఇంచుల వరకు కుట్టు కుట్టేసానండి. మళ్ళీ ఇప్పుడు పై వైపు చూడండి, ఈ విధంగా పై వైపు తిప్పేసుకొని నేను క్యాన్వాస్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా నెక్ షేపు, అది తీసుకొచ్చేసి పై వైపుని పెట్టేసి క్యాన్వాస్కి కూడా మిడిల్కి మార్క్ చేసుకొని ఉన్నానండి. ఆ కుట్టిన కుట్టు ఈ మార్కింగ్ ఒకదాని మీద ఒకటి వచ్చి పెట్టేసి ఒక కుట్టు కుట్టేసుకోవడమేనండి. మళ్ళీ ఇప్పుడు పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. కుట్టేసిన తర్వాత చూడండి, ఈ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసుకుంటూ రావడమే. కట్ చేసేసి మొత్తం ఘాట్లు పెట్టేసుకుంటూ రావడమేనండి. ఘాట్లు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇది క్యాన్వాస్ లోపలికి ఫోల్డ్ చేసి పైనుంచి మళ్ళీ ఒక అన్న కుట్టుకుంటూ రావడమే. అంతేనండి, చాలా సింపుల్. ఇక్కడ లాంగ్ ఫ్రాక్లు చేసే మిస్టేక్ ఏంటంటే మనము ఫ్రాక్ వేసుకున్న తర్వాత నడుము దగ్గర కుట్టు కిందకి జారినట్టు ఉండకూడదండి. సైడ్స్ పర్ఫెక్ట్గా స్కేల్తో లైన్ డ్రా చేస్తే ఎలా ఉంటుందో అలా రావాలన్నమాట. అలా రావాలంటే ఏం చేయాలంటే సైడ్ క్రాస్ పర్ఫెక్ట్గా తీయాలండి. ఆ సైడ్ క్రాస్ కనుక పర్ఫెక్ట్గా తీయకపోతే మనకి ఆ కుట్టు జారినట్టు వస్తుంది సైడ్ నడుము దగ్గర. అదొక్కటి గమనించుకోండి. అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఏ నడుము కొలతకి ఎంత పెట్టుకోవాలి, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి అనేది తెలియాలండి ఖచ్చితంగా ఫ్రాక్ విషయంలో. అదొకటే మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఎంత మంచిగా ఫిట్టింగ్ ఇచ్చినా అక్కడే లుక్ మంచిగా కుట్టు జారిందనుకోండి అసలు లుక్ బాగోదు. అందుకోసం అండి పర్టికులర్గా చెప్తున్నాను. ఇక్కడ చూడండి, 1/2 ఇంచ్ గ్యాప్ తోటి షోల్డర్స్ జాయిన్ చేస్తున్నానండి. ఇంకొచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను. ఈ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా షోల్డర్ వైపున ఏమైనా ఎక్సెస్ ఉంటుందా అనేసి హెచ్చు తగ్గులు వస్తాయిగా మనం జాయిన్ చేసేటప్పుడు, అది కూడా కొంచెం సరి చేసుకొని కట్ చేయాలండి. ఈ విధంగా హ్యాండ్స్ని జాయిన్ చేసేస్తున్నానండి. చూడండి, 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు పెట్టాలి. ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా 1/2 ఇంచ్ పెట్టాలండి. ఒక పాదం గ్యాప్ తోటి అట్లా కుట్టకూడదు వీటిని. ఇవి ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట. అయిపోయింది కదా, ఒక హ్యాండ్ కుట్టేసాం. సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా ఎక్సెస్ ఉందా అని చెక్ చేసుకొని కట్ చేసే ఎక్సెస్ ఉంటే మళ్ళీ ఇక్కడ మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ హ్యాండ్ ఘాటు పెట్టుకొని ఉన్నాగా, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి. మీరు గమనించినట్లయితే హ్యాండ్కి నేను ఇంకా మిడిల్కి కుట్టు వేయలేదనమాట. ఇప్పుడు ఇదంతా కుట్టుకున్న తర్వాత వేసానండి. అది నేను స్కిప్ అయిందనమాట, వీడియోలో చూపించడానికి లేదు కాబట్టి పర్టికులర్గా మీకు చెప్తున్నానండి. ఎందుకంటే మనం లాగితే అది పక్కకు జరిపోయే ఛాన్స్ ఉంటుంది. అది కుట్టేసామనుకోండి లైనింగ్ మీద పెట్టిన తర్వాత ఇంకా మనకి ఆ ఫ్రిల్ అనేది ఎట్లా ఉందో అట్లాగే స్టాండర్డ్గా ఉంటుందండి. ఇప్పుడు ఇట్లాగే వదిలేసామనుకోండి అది అటు ఇటు జరిగిపోయినప్పుడు ఒక వైపుకే ఎక్కువ ఫ్రిల్ వెళ్ళిపోవడం అట్లా ఉంటుందండి. అందుకోసం ఇప్పుడు చూడండి, హ్యాండ్కి వచ్చేసి పట్టీ కుడుతున్నాను. స్ట్రైట్ పీస్ తీసుకొని 1 ఇంచ్ది ఫస్ట్ పై వైపున పెట్టేసి ఒక కుట్టు కుట్టేసాను. ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇంకో కుట్టు కుడుతున్నానండి. అంతేనండి, హ్యాండ్కి పట్టీ కుట్టడం కూడా కంప్లీట్ అయిపోవచ్చింది. సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్కి కూడా హ్యాండ్ పట్టి
కుట్టేయడమేనండి. చూడండి, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. అర్థం కాకపోతే ఏమన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసింది ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడాను ఇంకా ఏమన్నా నెక్స్ట్ వీడియోలో అవన్నీ రెక్టిఫై చేసుకొని ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తానండి. చూడండి, ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, అంతేనండి, చాలా సింపుల్ అనమాట. కానీ చాలా మంచి లుక్ ఉందండి. ఈ హ్యాండ్ వల్ల చాలా పర్ఫెక్ట్, చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్. కస్టమర్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి అని చెప్పారు. వీళ్ళు యూట్యూబ్లో చూసి అడిగారండి. అంటే వాళ్ళకి కావాల్సినవి అక్కడ చూసే కదా స్క్రీన్ షాట్లు తీసుకొచ్చి నాకు పంపిస్తుంటారు. నాకు ఈ హ్యాండ్ కావాలండి, కుట్టగలరా అంటే కుడతానండి అని చెప్పి నేను కుట్టేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ 6 ముక్కల పావడ అని చెప్పాను కదా, ఆ మెథడ్ అని. ఇప్పుడు ఈ లైనింగ్ని సైడ్ జాయిన్ చేస్తున్నానండి. అంటే ఒక పెద్ద ముక్కకు వచ్చేసి 2 చిన్న ముక్కలు, అటువైపు ఒక ముక్క ఇటువైపు ఒక ముక్క చెప్పాను కదా నేను కటింగ్ వీడియోలో చాలా క్లియర్గా. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి క్రాస్ పీసే పెట్టారండి. చిన్న ముక్కలో క్రాస్ పార్ట్ ఉంటుంది, స్ట్రైట్ పార్ట్ ఉంటుంది. ఖచ్చితంగా పెద్ద ముక్కకి ఈ క్రాస్ పార్టే ఉంటుందండి. కానీ చిన్న ముక్కలో 2 పార్ట్లు ఉంటాయి కదా, ఆ క్రాస్ పార్ట్ తీసుకొచ్చే ఈ పెద్ద ముక్క వైపుని పెట్టేసి జాయిన్ చేయాలన్నమాట. ఇది ఖచ్చితంగా మ్యాండేటరీ అండి. ఇందులో ఏమీ ఇంకా మార్పు చేసేదానికి లేదనమాట. స్ట్రైట్ పార్ట్ పెట్టకూడదండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అదొక పాయింటే. ఇంక తెలిసిందే కదా, ఈ 2 మీటర్ల క్లాత్ తోటి ఎవరికైనా సెట్ అవుతుందండి. బాగా మరీ ఓవర్ సైజు హెవీ సైజు వాళ్ళకి తప్ప ఎవరికైనా 2 మీటర్ల క్లాత్ తోటి లాంగ్ ఫ్రాక్ బాటము ఈజీగా సెట్ అయిపోతుంది. ఇంకా మనకి పావడాలు ఉంటాయి కదా, చిన్నపిల్లలు ఒక 15 ఇయర్స్ వరకు వేసుకుంటారు. వాళ్ళకు కూడా 2 మీటర్స్ క్లాత్ ఉంటే సరిపోతుందండి పర్ఫెక్ట్గాను. ఇంకెవరైనా కావాలి, ఇంకా గేరా ఎక్కువ కావాలి మాకు అని అనుకునే వాళ్ళకి తప్ప ఎవరికైనా 2 మీటర్లు సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా లైనింగ్ మొత్తం జాయిన్ చేసి పక్కన పెట్టేసాను. ఇప్పుడు వచ్చేసి శారీ క్లాత్ ఉంది కదా, దీనికి వచ్చేసి ఫ్రిల్స్ పెడుతున్నానండి. ఒక 1 ఇంచ్ వదిలిపెట్టేసి నేను వచ్చేసి ఇక్కడ కొలుచుకుంటున్నాను. ఎంత పావు తక్కువ 5 ఇంచులు పెట్టానండి. ఇది తెలిసిందే కదండి, ఈ శారీ క్లాత్ ఎంత ఉంది, ఎన్ని ఇంచెస్ ఉందనేది మనం కొలుచుకొని, మనం నడుము కొలత ఎంత అని కొలుచుకొని వచ్చింది అన్నిటిలో ఇంచెస్లోనే ఉండాలి. నడుము కొలత ఇంచెస్లో ఉండాలి, ప్లస్ శారీ క్లాత్ ఇంచెస్లో ఉండాలండి. అది శారీ క్లాత్ ఎన్ని ఇంచెస్ వచ్చిందో దాన్ని నడుము కొలత ఎంత వచ్చిందో దాన్ని డివైడెడ్ బై చేసేసామనుకోండి, ఒక నంబర్ వస్తుంది. నాకు ఎంత వచ్చింది, పావు తక్కువ 5 ఇంచులు వచ్చిందండి. అదే అక్కడ మార్క్ చేసేసుకొని నేను ఫ్రిల్స్ పెట్టేస్తున్నానండి. అది వివరంగా చూపించలేకపోయాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చాలా క్లియర్గా చెప్పాను. ఇంకొక లెహంగా కటింగ్ ఉందండి, అందులో నేను ఆల్రెడీ క్యాలిక్యులేటర్తో సహా చూపిస్తున్నాను. ఒకసారి చూసేయండి. తర్వాత నెక్స్ట్ రాబోయే వీడియోలో చాలా క్లియర్గా చెప్తున్నానండి. ఇంక ఇది వచ్చేసి 1/2 ఇంచ్ ఫ్రిల్ పెడుతున్నానండి. మన చాయిస్ 1 ఇంచ్ ఫ్రిల్లా 1/2 ఇంచ్ ఫ్రిల్ అనేది. కానీ ఈ శారీకి వచ్చేసి ఈ 1/2 ఇంచ్ ఫ్రిల్ చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్ లుక్ వస్తుంది అనేసి నేను వచ్చేసి 1/2 ఇంచ్ ఫ్రిల్ ఈ విధంగా పెట్టుకుంటూ వస్తున్నాను. చూడండి, ఫ్రిల్స్ కూడా ఎంత చక్కగా వస్తున్నాయో, మంచి లుక్ ఉంది కదా ఈ 1/2 ఇంచ్ ఫ్రిల్ పెట్టడం వల్ల ఈ సిల్క్ శారీకి. చూడండి, మొత్తం పెట్టేశానా. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ జాయిన్ చేస్తున్నా. లైనింగ్ ఈ మెథడ్లో కట్ చేశారు కదండి, 6 ఇంచులు పెట్టేశారు మీరు అని అనుకోవచ్చండి. మీరు 6 ఇంచులు పెట్టడం వల్ల ఈ సైజు వాళ్ళకి అక్కడక్కడ ఫ్రిల్స్ వస్తాయండి. 1-2 చోట్ల 2-3 ఫ్రిల్స్ పెట్టడం వల్ల ప్రాబ్లం లేదు కదా. సరిపోకుండా కట్ చేసుకోవడం కంటే ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టడం వల్ల ప్రాబ్లం ఏమీ లేదండి. ఇంకా 34 అట్లాంటి వాళ్ళకి వచ్చేసి 6.5 అట్లా పెడతాను అనమాట. 6 ప్లేస్లో వీళ్ళకి వచ్చేసి 5.5 లేదా 6 ఇంచులు పెట్టేస్తే సరిపోద్దండి. ఈ 6 ఇంచులు పెట్టాను కాబట్టి అక్కడక్కడ 2-3 ఫ్రిల్స్ వచ్చాయి, ప్రాబ్లం ఏమి ఉండదు కదా. డౌట్ లేకుండా కట్ చేసి కుట్టేసేయచ్చు. చూడండి, ఇప్పుడు వచ్చేసి లైనింగ్ని జాయిన్ చేసేసాను. ఇంక ఇప్పుడు బాడీ పార్ట్ అండి. బాడీ పార్ట్ మరి ఎక్కువ ఖర్చు పెట్టేసుకున్నాను కదా, 2 ఇంచెస్ వరకు కూడాను ఒక సైడ్ వచ్చేసి జాయిన్ చేసేసానండి. ఇప్పుడు చూడండి, ఆ సైడ్ జాయిన్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా ఒకేసారిగా బారుగా కుట్టేసుకుంటూ రావడమే. కింద బాటమ్ పార్ట్కి ఇంకా మళ్ళీ చూసుకోకుండా కుట్టేసుకుంటూ రావడమే. చూడండి, ఇప్పుడు వచ్చేసి జాయిన్ చేస్తున్నానండి. కింద బాటమ్ పార్ట్కి బాడీ పార్ట్ని ఈ విధంగా పెట్టేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. ఆల్రెడీ బాడీ పార్ట్లు 2 వచ్చేసి ఒక సైడ్ జాయిన్ చేశాను కాబట్టి ఇంకా స్ట్రైట్గా కుట్టుకుంటూ పోవడమేనండి. ఖచ్చితంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. దాని తర్వాత మీకు ఇష్టం లేదు పైన కుట్టు అనుకున్నప్పుడు ఇప్పుడు ఒక కుట్టు కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు వేయండి, అంటే 2 కుట్లు వేయండి. నాకు వచ్చేసి పైనుంచి కుట్టు వేయడం అలవాటు కాబట్టి నేను పైనుంచి ఒక కుట్టు వేసేస్తానండి. ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇక్కడ చూడండి, సైడ్కి ఎక్సెస్ క్లాత్ ఉంది కదా ఇక్కడ ఖర్చు, దాన్ని సైడ్కి ఫోల్డ్ చేశాను. అంటే ఒకవైపున మన సైడ్ జాయిన్ చేసేసాం కదా ముందుగానే, అందుకనండి. చూడండి, ఇక్కడ అయిపోయిందా. ఇప్పుడు వచ్చేసి పైనుంచి ఒక కుట్టేసుకుంటూ వస్తున్నానండి.
ఈ విధంగా కింద వైపున లైనింగ్ ఏమైనా ఫోల్డ్ అవుతుందా అనేది చెక్ చేసుకుంటూ నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. మళ్ళీ ఫోల్డింగ్లో పడితే మళ్ళీ పని డబల్ అవుతుంది అనమాట. ఇవన్నీ చెక్ చేసుకుంటూ నిదానంగా కుట్టుకుంటూ రావాలి. చూడండి ఈ విధంగా పైనుంచి ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. ఇది కంప్లీట్ అయిపోయింది కదా, చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకొచ్చేసి నేను కింద బార్డర్ నాకు అవసరం లేదని చెప్పాను కదా, అది ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. చూడండి ఈ విధంగా దాన్ని రిమూవ్ చేసేస్తున్నానండి, మనకు అవసరం లేదు ఆ బార్డరు. ఇంకొచ్చేసి మనం కింద ఒరిజినల్ క్లాత్కి ఫోల్డ్ చేయాలండి అంచు. చూడండి ఇట్లా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఫోల్డ్ చేసేసి మొత్తం కుట్టుకుంటూ వస్తున్నాను. సేమ్ లైనింగ్ క్లాత్ కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కింద ఫోల్డ్ చేసేసి కుట్టేసుకుంటూ రావడమేనండి. ఇదేమి అమ్రిల్లా కట్టు కాబట్టి నేను ఓవర్లాక్ మిషన్ తోటి, జిగ్జాగ్ మిషన్ తోటి ఏమి అంచులు కుట్టలేదండి. ఇట్లా నార్మల్ మిషన్తోనే ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కుట్టుకుంటూ వస్తున్నాను. చూసారు కదా మీరు ఫ్రాక్ ఎంత చక్కగా వచ్చిందో. స్టార్టింగ్లో ఆల్రెడీ చూపించాను కదండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి నేను ఈ పాప వేసుకున్న తర్వాత పిక్ యాడ్ చేయడానికి ట్రై చేస్తానండి. లేదంటే షార్ట్ వీడియోలో అయితే ఆ పాప వేసుకున్న తర్వాత లుక్ ఎట్లా ఉంటుంది అనేది ఖచ్చితంగా షార్ట్ వీడియో అయినా అప్లోడ్ చేస్తానండి. చూడండి అంటే ఈ వీడియోలో తన పిక్ పెట్టలేకపోయినా అంటే ఫిట్టింగ్ వరకు ఉండి, ఫిట్టింగ్ ఎట్లా ఉంటుంది అనేది మీకు తెలియాలి కదా. నడుము దగ్గర పర్ఫెక్ట్గా వస్తుందండి అని చెప్తున్నాను కదా, మెయిన్ పాయింట్ అదేనండి. ఆ సైడ్ క్రాస్ తీయడంలోనే ఉంటుంది. ఈ నడుము కొలతకు 1.5 ఇంచ్ పెట్టుకోవడం వల్ల మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి అని చెప్పడం కోసం, ఫిట్టింగ్ కోసమేనండి. కుదిరితే యాడ్ చేస్తానండి, లేదంటే ఖచ్చితంగా షార్ట్ వీడియోలో అయితే యాడ్ చేస్తాను. షార్ట్ వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను. అంతేనండి. చూడండి కింద అంచు ఫోల్డ్ చేసి కుట్టేస్తాను కదా. ఇప్పుడు లైనింగ్ కూడా అదేవిధంగా ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వస్తున్నానండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇంకేముందండి, సైడ్ జాయిన్ చేసేయడమేనండి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. అంతేనండి. లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా అంటే చాలా ఈజీ. నాకు బ్లౌజులు కుట్టడం ఇష్టమా, లాంగ్ ఫ్రాక్లు అంటే నాకు లాంగ్ ఫ్రాక్లు అంటే చాలా ఇష్టం అండి కుట్టడము. పెద్ద మిస్టేక్స్ కంప్లైంట్స్ కూడా ఏమీ రావు. ఫిట్టింగ్ అయితే సూపర్ ఫిట్టింగ్ ఇవ్వగలను. చూడండి బ్లౌజులు అయితే మనం ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా కూడా ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ అయితే జరుగుతూనే ఉంటుందండి బ్లౌజుల దగ్గర. చూడండి అంటే ఒక కుట్టు తీయడము వేయడము ఏదో ఒక మిస్టేక్ వస్తుంది అక్కడ, కానీ వీటిలో అస్సలు రాదండి. చూడండి ఇంక ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేస్తున్నాను. తెలిసిందిగా అంతా ఆల్రెడీ మార్క్ చేసుకొని ఉన్నాం కదా, అక్కడ ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని ఉన్నాం కదండి, ఆ రెండింటిని ఆ విధంగా పెట్టేసుకొని ఒక పిన్ పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఒకటి మార్క్ చేసేసుకోవాలండి. హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని సైడ్ జాయిన్ చేసేయడమేనండి. ఈ పద్ధతి వల్ల సైడ్ ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి, అందులో ఏ డౌటు లేదు. చూడండి నడుము దగ్గర కూడాను హెచ్చు తగులు లేకుండా పర్ఫెక్ట్గా పట్టుకోవాలండి. సైడ్ కూడా మనం కుట్టేటప్పుడు కొంచెం కుట్టు అటు ఇటు జారడం వల్ల సైడ్ కూడా కొంచెం హెచ్చు తగులు వస్తాయి కదా, అవన్నీ నిదానంగా చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలండి సైడ్ జాయిన్ చేసేటప్పుడు. చూడండి ఎంత మనం అక్కడ పర్ఫెక్ట్గా పట్టుకొని ఉన్నా కానీ కుట్టే విధానంలో పైకి కిందికి జరిగిపోతుంది కదా క్లాత్, అందుకోసమనండి. ఈ విధంగా ఒక 3 కుట్లు వేసేసాను. ఒక వైపున సైడ్ జాయిన్ చేశాను కదా, అదేవిధంగా ఇంకో వైపున కూడా సైడ్ జాయిన్ చేసేస్తున్నానండి. ఇక్కడ ఈ విధంగా పెట్టుకోవడం వల్ల చంక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ వస్తుందండి. ఇంక చూడండి ఇక్కడ హ్యాండ్ లూజ్ ఒకటి మార్క్ చేసేసుకొని ఇంకో వైపున కూడా నేను సైడ్ జాయిన్ చేసేస్తున్నానండి. చూడండి ఇప్పుడు నడుము దగ్గర కూడా ఆ విధంగా మార్క్ చేసేసుకొని పట్టుకుంటే మనం సైడ్ కూడా హెచ్చు తగ్గులు రావండి. ఇంక ఈ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఒక 4 ఇంచెస్ అండి, నడుము దగ్గర నుంచి కిందకి ఒక 4 ఇంచెస్ వరకు అక్కడ వరకు ఒక కుట్టు కుట్టేస్తే చాలండి. అదేవిధంగా బారుకి చివరి వరకు లైనింగ్ ఒరిజినల్ కలిపి కుట్టకూడదండి. ఈ లైనింగ్ లాంగ్ ఫ్రాక్ కానీ ఈ పావడాలు ఉంటాయి కదా, ఈ పట్టు పావడాలు ఇట్లాంటి వాటన్నిటికీ కూడాను ఒక 4 ఇంచెస్ వరకే కుట్టాలి, కానీ చివరి వరకు లైనింగ్ ఒరిజినల్ కలిపి కుట్టకూడదండి. ఇంక ఇప్పుడు చూడండి ఇక్కడ సైడ్ జాయిన్ చేస్తున్నాను ఒరిజినల్ క్లాత్ని. చూడండి ఈ విధంగా 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని కుట్టుకుంటూ వస్తున్నానండి. చూడండి ఇక్కడ ఆల్రెడీ 4 ఇంచెస్ అని చెప్పానుగా, పై వైపు నుంచి అక్కడ వరకు వచ్చిన తర్వాత ఒక రబ్ ఇచ్చేసాను. ఇంకా సేమ్ అదేవిధంగా లైనింగ్ని కూడా సైడ్ జాయిన్ చేస్తున్నాను. ఇది కూరపాట కాబట్టి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి. చూడండి ఈ విధంగా సైడ్ జాయిన్ చేసేయడమేనండి.
చూసేసారు కదా, కంప్లీట్ అయిపోయిందండి. ఇక నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఈ ఫ్రాక్ మీకు ఏమనిపించింది అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. నడుముకు సైడ్ క్రాస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ లుక్ ఇచ్చేది సైడ్ క్రాస్ అనమాట నడుము దగ్గర. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.